శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడేరు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 జూన్ 2026 నుండి 27 జూన్ 2026 అంటే ఏంటంటే ఈ వారం రోజులు జూన్ నెలలో 12 రాశుల వారికి ఎలా ఫలితాలు ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, 12 రాశుల వారికి ఫలితాలు తెలుసుకుందామండి. మకర రాశి వారికి సంపూర్ణంగా గురి చూడడం వల్ల ఈ వారం కూడా తృప్తిగా, ఆనందంగా, అదృష్టవంతులై ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటూ విద్యలో అధికంగా రాణిస్తూ, అలాగే కుటుంబ పరంగా, ధనపరంగా ఐశ్వర్యం కలిగి మీకు అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ స్థానంలో రవి రాకున్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శనికి గురుదృష్టి ఉండడం వలన చక్కగా మీ చెల్లెలని తోబుట్టవల్ని ఎప్పుడు మీరు వాళ్ళని కాపాడుతూనే ఉంటారు. మీ దృష్టి అంతా వాళ్ళని ఎలా డెవలప్ చేద్దామా అని ఉంటుంది. అంతేకాకుండా తీర్థయాత్రలు చేస్తారు, వాహనం కూడా కొనుక్కుంటారు. కొంతమంది కొనుక్కుంటారు 3 బోనస్ శని ఉన్నాడంటే. అలాగే వాళ్ళకి కొద్దిగా ధైర్యాన్ని ఇస్తుంటాడు, కొద్దిగా అయితే చాలా ధైర్యాన్ని ఇస్తుంటాడు. అమితమైన పరాక్రమం అంటే అర్థం అంటే ధైర్యము ఇస్తూ ఉంటాడు. చాలా మంచివారు, ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. అలాగే మీ చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు లేకుండా కుజుడు, 4th హౌస్ లార్డ్ కుజుడు కోణాధిపతి అంటే కేంద్రాధిపతి 4వ ఇంటి వాడై కోణస్థానంలో ఉన్నాడు, పాప అయ్యి ఉన్నాడు. కాబట్టి యోగించి తీరాలి, అబ్బాయిని ఇస్తాడు. రీజన్స్ చాలా ఉన్నాయండి, అవన్నీ చెప్పకూడదు. రీజన్స్ ఉన్నాయి కాబట్టి కుజుడు ప్రభావం వలన మీ మగ సంతానం ఉంటారు. శని వలన మీకు డెలివరీ టైంలో, మీకంటే లేడీస్ చెప్తానండి, డెలివరీ టైంలో ఆపరేషన్స్ చేసి బిడ్డని తీస్తారు. ఇది శాస్త్రము. భార్య బిడ్డ సేఫ్ కానీ చూసుకోండి. చాలా మంది జరుగుతున్నది, జరగాలని కోరుకోను, ఆపరేషన్ చేయాలి, జరగాలి అని కోరుకోను. అంతేకాకుండా అండి, మీకు చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీరు రోడ్డు మీద ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరగడానికి కానీ, అదే ఇబ్బంది పడడం కానీ, బోన్స్ సంబంధించిన కానీ, అంటే బోన్స్ విరగడం కానీ, బ్లడ్ కనపడడం కానీ జరుగుతుంది. అది మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని భయపెడుతున్నట్టే అసలు కాదు. జస్ట్ ఇంటిమేషన్ అంతే, ఇన్ఫర్మేషన్. బుధుడు కూడా చాలా బాగున్నాడండి, అద్భుతంగా రాణిస్తున్నాడు. రవి బుధుడు 6వ భావంలో ఉండి సంపదలు పెంచుతున్నాడు, అదృష్టాన్ని పెంచుతున్నాడు. ముఖ్యంగా మీ భార్య భర్తల విషయంలో చాలా చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. కాకపోతే మీరు బాగా కష్టపడిపోవడం వలన కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉంటాయండి, కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. వ్యాపారాల్లో కూడా 26, 27 తారీఖుల్లో 26 and 27 డేట్స్లో అంత అద్భుతంగా వ్యాపారం సాగదు. కానీ ఉద్యోగం విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నా, ప్రైవేట్ రంగం అంటే సాఫ్ట్వేర్ చెప్తుంటారండి. మీరు కొద్దిగా కష్టపడాల్సిందే, ధన సంపాదించుకుంటారు. అలాగే లాభస్థానం కూడా బ్యూటిఫుల్గా ఉందండి. అంటే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు బాగా సక్సెస్ అవుతాయి. వారు ఊహించిన దానికంటే మించిన ఆదాయం వస్తుంది. నమస్కారం అండి, నా పేరు వాడేరు ఆదినారాయణరావు. ఇంతకుముందే మన జాతకాలు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండి ఈ కింద నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా అటెండ్ అవుతానండి. ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటా, మీతో మాట్లాడుతూ ఉంటా. అలాగే మీకు కొన్ని సందర్భాల్లో కొంతమందికి వాస్తు సంబంధించిన డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా నేను ఖచ్చితంగా చెప్తానండి. అసలు ముఖ్యంగా 12 రాశుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, చేయవలసిన పూజలు కానీ ఏమైనా ఉన్నాయా ఈ వారంలో చెప్పుకుందామండి. 12 రాశుల వారికి చేసుకోవాల్సినది చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ నెల అంటే 24వ తారీఖున దశమి వస్తుంది. ఆ దశమి అంటారంటే దశ పాప హర దశమి అంటాం. 10 రకాలైనటువంటి పాపాలు హరించే దశమి అంటాం. ఆ రోజు విష్ణుమూర్తిని పూజించాలి, అలాగే దానాలు చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు పగల భోజనం చేయొచ్చు అనుకోండి, చేసి ఈవినింగ్ ఉపవాసం ఉండాలి. సో దశపాప హర దశమిలో ఉండడం వల్ల
అంటే వాక్ ద్వారా, కంటి ద్వారా, మనసు ద్వారా అంటాం కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి పాపాలు. ఆ పాపాలని హరించే దశమి అంటాం మనం. ఆ రోజు చేసుకున్న పుణ్యాలన్నీ కూడా, అంటే దానాలు కానీ, దానం అంటే మంచినీళ్ళ దానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, బంగారు దానం కష్టం అనుకోండి, కొంతమంది అలా దానాలు చేసుకుంటూ ఉండడం. అలాగే శివుడి అభిషేకాలు, విష్ణువుని పూజించడం ఖచ్చితం. అంత పవర్ఫుల్ దశమి అండి బాబు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అది కూడా జూన్ నెలలోనే వస్తుంది. దశపాపహర దశమి అంటాం. ఇట్టి పద్ధతిలోనూ దశమిని వదలకండి. 12 రాశుల వారు చేసుకునే పూజలు ఇవే. అందుకని విష్ణుమూర్తిని తులసి దళాలతో కానీ, లేకపోతే మల్లెపూలతో పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దాని తర్వాత వచ్చేది ఇది ఏకాదశి, పర్ఫెక్ట్ ఏకాదశి, చాలా బ్రహ్మాండమైన ఏకాదశి. అలాగే శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి సంబంధించినటువంటి ఇది కూడా ఉంటుంది కదండి. అది ఒకసారి నేను చెప్తాను, వీడియోలో కూడా చెప్పుకుందాం. దశపాపహర దశమి తర్వాత శ్రీరామచంద్రుడికి సంబంధించినవి ఉన్నాయి. అదే కాకుండా మనము ఏకాదశి పూట కంప్లీట్గా ఉపవాసం ఉండడం చాలా మంచిదండి. ఏకాదశి ఉపవాసం వలన యమకింకర్లు భయపడతారట మన దగ్గర రావడానికి. ఎంత పవర్ చూడండి. అంటే విష్ణు ఆరాధన చేసుకోవాలి ఆ రోజు. అంటే మనం ఏమీ తినకుండా ఉండకూడదండి. ఫ్రూట్స్ తినచ్చు, పాలు తాగొచ్చు. అలాగే బియ్యం అంటే తెలుసుకుంటే రైస్ని భిన్నంగా చేయడం, అంటే ఉప్పిడి పిండి చేసుకొని ఉండలేని వాళ్ళు మార్నింగ్ అంటే మధ్యాహ్నం తినచ్చు, రాత్రి కూడా తినచ్చు. అంటే ఆ రోజు అన్నం తినకూడదు. అన్నంలో మనకి ఆ రోజు అన్నంలోట రాక్షసులకు సంబంధించిన పవర్ ఉంటుంది అని చెప్పి అంటాం అనమాట. సో కాబట్టి అన్నం తినరు అంటాం, కానీ అన్నం తింటూ ఉంటుంది తప్పదనుకోండి. కొంచెం చిన్న దోషాలు అన్నీ పరిహారం అవ్వడం కోసం ఈ పూజలు చేసుకోవాలి. పర్ఫెక్ట్గా దశమి, ఏకాదశి 24వ తారీఖు, 25, 24th and 25th డేట్స్ మర్చిపోకండి. మీరు డైలీ రాసుకోండి. మిగతా రాసుకుంటారు కానీ మీ బ్రెయిన్లోనే ఉంది. సరే, మరి తర్వాత 27th శనీశ్వరుడు త్రయోదశి. శని త్రయోదశి పూట ఎవరైతే శనీశ్వరుని పూజిస్తారో, అంటే శనీశ్వరుడు పూజించడం అంటే మీకు తెలిసిందే, నూనెతోటి అభిషేకం చేయడము, 11 ప్రదక్షిణాలు చేయడము, దీపం వెలిగించడము, స్వామివారిని ఖచ్చితంగా పూజిస్తూ, ఆంజనేయ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో ఆయనకి ఒంటికి సింధూరం రాయించడం కానీ, వడమాల కానీ, లేకపోతే తమలపాకులతో పూజలు కానీ, అలాగా ఆయన దగ్గర దీపం పెట్టి 11 ప్రదక్షిణాలు, 41 ప్రదక్షిణాలు శక్తి కొలది చేస్తూ ఉంటాం కదా మనం. నేను చేస్తుంటాం కంటే. అలా చేసిన వారికి శని వలన వచ్చే దోషాలు ఖచ్చితంగా పటాపంచలేపై అదృష్టం కలుగుతుంది. అదే రోజు శివాభిషేకాలు చేసుకోవడం మర్చిపోకూడదు. 24, 25 తారీఖులో లక్ష్మీదేవి అమ్మవారిని, విష్ణుమూర్తిని కొలవాల్సిందే. అలాగే శనివారం శని త్రయోదశి రోజు వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజించాలి. అమ్మవారిని పూజించాలి, లక్ష్మీ అమ్మవారిని, పద్మావతి అమ్మవారిని పూజించాలి. ఎంత పవర్ చూసారా. 24, 25, 27వ తారీఖుని, 26 శుక్రవారం అమ్మవారు. సో ఈ వారం మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు ఉంటారో వాళ్ళని పూజించండి. కానీ శనీశ్వరుని పూజించడం మర్చిపోకండి. 27 శని త్రయోదశి చాలా పవర్ఫుల్. ఆయన పూజించడం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చే ఈ త్రయోదశి కాబట్టి బ్రహ్మాండం పవర్ఫుల్గా ఉంటుంది. పౌర్ణమి ముందర అనమాట చెప్పుకోవాలి. పౌర్ణమి ముందర వచ్చేటువంటి ఈ త్రయోదశి అని చెప్తాం. అలాగే దశమి, ఏకాదశి పర్ఫెక్ట్గా ఉన్నాయండి. మీరు చేసుకోండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. దశ పాపాలు, మనం చేసుకున్న 10 రకాలైన పాపాలు ఉంటాయి. ఆ పాపాలన్నీ హరించిపోతాయి హరి వల్ల. హరినామ సంకీర్తన చేసిన వాళ్ళకి, హరినామ సంకీర్తన అంటే నారాయణ అని, వాసుదేవ అని, గోవింద అని, హరి 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 అని పూజించిన వారికి కూడా పాపాలన్నీ హరించి తీరతాయని చెప్పి అంటాం. పైగా ఈ రోజుని హరినామ కీర్తన చెయ్యాల్సిందే 100 నిమిషాలు. కానీ మనం ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ శ్రీహరి శ్రీహరి. మీకు నేను చెప్పేదే ఉందండి, మీరే నాకు చెప్తారు అనే. అంత పవర్ఫుల్గా ఉంటుంది. మర్చిపోకండి అని చెప్పడం కోసము మీకు ఉంది, గుర్తు చేయడం కోసము మీకు ఉందంటే గుర్తుంది, గుర్తు చేయడం కోసమని చెప్పాను. సరేనా?